అరే తమ్ముడు, సినిమా వల్ల మనకేంటి ఆదాయం? నష్టం తప్పితే ఏమన్నా ఆదాయం ఉందా? సినిమా వల్ల మన కుటుంబాలు రోడ్డు మాట తప్పితే ఏమన్నా ఉందా? ఒక సినిమా రిలీజ్ అయితే, వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్లెక్సీలు కడతారు, పూలమాలలు వేస్తారు, పాలాభిషేకాలుగా చేస్తారు. మళ్ళీ వాళ్ళ అభిమాన హీరోని ఎవరైనా ఒక తక్కువ చేసి ఒక మాట మాడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, కోట్లాడుతాం, కేసులు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరుగుతాం. మళ్ళా సినిమా థియేటర్లు కూడా వాళ్ళే, ఆ హీరోలే, ఆ ప్రొడ్యూసర్లే థియేటర్లు కూడా. ఒక థియేటర్లో ఒక సినిమాకి వెళ్ళాలంటే 10 రూపాయలు ఉన్న పాప్కార్న్ని 100, 200, 300 కూడా అమ్ముతారు. 20 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ని 100 రూపాయలు అమ్ముతారు. 30 రూపాయలు ఉన్న కూల్ డ్రింక్ని 150, 300 రూపాయలు అమ్ముతారు. ఎవడరా దోచుకుంటుంది పెదవాళ్ళని? మళ్ళీ ఈ చెత్తనా కొడుకులు మనల్ని బాగా నమ్మించి మళ్ళీ బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేస్తారు. ఈ చెత్తనా కొడుకులు మళ్ళీ వీళ్ళు ఆన్లైన్ క్రికెట్ గురించి, ఆన్లైన్ బెట్టింగ్ గురించి ప్రమోషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్మినాం కదా, వాళ్ళు పెద్ద తోపులు, వాళ్ళ దేవుళ్ళ మనం భావిస్తాం. మన గొర్రెలు నిజం చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా భావిస్తారు తెలుసా? తెలుగు సినిమా హీరోల్ని దేవుళ్ళ కంటే ఎక్కువ పూజిస్తారు, రాజకీయ నాయకులు ఎక్కువ అంటే పూజిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనల్నే ముంచేస్తారు, బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు. టికెట్లు 100 రూపాయలు టికెట్ 1000, 2000, 3000 పెంచేస్తారు. వాటి మీద దోచుకుంటారు, థియేటర్ల మీద దోచుకుంటారు, అన్నీ దోచుకుంటారు. మళ్ళీ ఇన్ని సార్లు మనం బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేస్తారు. అరే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల పాటు సినిమాలో పోకుండా ఉండండి, వాళ్ళ బతుకులు నడి రోడ్డు మీదకి రాకపోతే అడగండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఒక సినిమాకి 100 కోట్ల నుంచి 200 కోట్లు తీసుకుంటారు. ఏం కష్టం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 100 కోట్లు 200 కోట్లు అంటే సామాన్యుడు 100 కోట్లు సంపాదించంటే కనీసం 1000 సంవత్సరాలు పట్టదు. అసలు సంపాదించలేదు. వాళ్ళు జస్ట్ ఒక సినిమా తీసేసి 100 కోట్లు 200 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ బతుకులేమో పైకి పోతా ఉంటే మన బతుకులేమో రోడ్డుకి ఇంకా పోతానే ఉండవు. మన సొక్కా సరిగ్గా గుండీలు ఉండవు. వాళ్ళేమో పెద్ద రిచ్గా ఒక్కొక్క షర్టు 20,000, 30,000, లక్షలు, 2 లక్షల రూపాయలు పెట్టి ప్యాంట్లు కొనుక్కుంటారు. మన సొక్కలు కనీసం 500 రూపాయల సొక్క విలువ చేసుకున్న సొక్క మనం వేసుకుంటున్నా సరిగ్గా మన సొక్కలు గుండీలే ఉండవు. మనం మారకపోతే ఇంకెప్పుడు మారాలరా? ఒక చెత్త గుర్తుపెట్టుకోండి. సినిమాలు అందరూ ఒక్కసారి ఆపేసింది,